హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన అనగనగా అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనగనగా అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, మన మూవీ హీరో అయిన వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. అయితే వ్యాస్ ఆ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్న పిల్లలందరితో స్కూల్లో మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడండి, బయట మీకు నచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుకోవచ్చు, తెలుగులో చక్కగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్తూ ఉండేవాడు. కానీ స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం స్ట్రిక్ట్గా వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తుంది. అండ్ స్కూల్ డైరెక్టర్ కూడా ఆ స్కూల్లో ఉండే స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ 92% ఉందని, అంతకంటే ఎక్కువగా పాస్ పర్సంటేజ్ పెరగాలని చెప్పి ప్రిన్సిపల్కి చెప్పి ఉంటాడు. మరొక వైపు వ్యాస్ మాత్రం స్కూల్లో టీచర్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా స్కూల్కి కొంచెం లేట్గా వస్తూ పిల్లలతో ఎక్కువ టైం గడుపుతూ ఉండేవాడు. కానీ స్కూల్లో మేనేజ్మెంట్కి మాత్రం వ్యాస్ బిహేవియర్ మాత్రం అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే పిల్లలంతా వ్యాస్ చెప్పిన మాటలే వినేవారు కాబట్టి. వ్యాస్ స్కూల్లో లెసన్స్లా కాకుండా వారికి కథల రూపంలో చెప్పి అర్థమయ్యేలా చేసేవాడు. మరొక వైపు స్కూల్ మేనేజ్మెంట్ ఇంకా పేరెంట్స్ వ్యాస్ ఇలా కథలు చెప్పడంతో అసలు లెసన్స్ చెప్పట్లేదని చెప్పి వ్యాస్ మీద మండిపడుతూ ఉండేవారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎన్నిసార్లు వ్యాస్ని పిలిచి స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఇచ్చినా సరే వ్యాస్ మాత్రం తన జాయ్ఫుల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని పిల్లలతో పాటు ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. దాంతో స్కూల్ ప్రిన్సిపల్ వ్యాస్ని కొన్ని రోజులు క్లాసెస్ చెప్పకుండా ఆపేస్తుంది. సీన్ కట్ చేస్తే వ్యాస్ తన కొడుకైన రామ్తో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు. రామ్ వాళ్ళ డాడీ లేకుండా అసలు ఉండలేడు. వాళ్ళ నాన్న అంటే తనకి ఎంత ఇష్టం అంటే తను లేకుండా ఒక్కరోజు నైట్ కూడా పడుకోకుండా ఉండడు. వ్యాస్ వాళ్ళ వైఫ్ మరెవరో కాదు, ఇందాక స్కూల్లో ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం కదా, ఆమె వ్యాస్ వాళ్ళ వైఫ్. వ్యాస్ వైఫ్ అన్న బాగా రిఫర్ చేయడంతో వ్యాస్ని ఆ స్కూల్లోకి తీసుకున్నారు. ఈ విధంగా వ్యాస్ తనకున్న చిన్న కుటుంబంతో లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేవాడు. ఇంకా డైరెక్టర్ చెప్పినట్లుగానే స్కూల్లో మిడ్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. స్కూల్లో పిల్లలందరూ ఎగ్జామ్స్ రాసి వారి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా అందరూ వెయిట్ చేస్తున్న సమయంలోనే రిజల్ట్స్ కూడా బయటికి అనౌన్స్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎలా అయితే ఫస్ట్ వచ్చిన 5 మెంబర్స్కి ర్యాంక్స్ని మెడల్స్గా ఇచ్చారో, అలాగే లాస్ట్ వచ్చిన 5 మెంబర్స్కి కూడా ఒక బ్లాక్ కలర్ బ్యాడ్జెస్ని ఫెయిల్యూర్ అనే ట్యాగ్తో ఇచ్చి వాళ్ళని స్కూల్లో అవమానపరిచారు. అలా పిల్లల్ని అవమానపరచడం వల్ల వాళ్ళు చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. రామ్ దగ్గరికి వెంటనే వాళ్ళ నాన్న అయినా వేసి వచ్చి తన్ని ఓదార్చి అక్కడి నుంచి క్లాస్ రూమ్కి తీసుకువెళ్తారు. తర్వాత వెంటనే బాగీ దగ్గరికి వెళ్ళి వ్యాస్ వెళ్ళి బాగీతో స్కూల్లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి మెడల్స్ ఇచ్చారు, కానీ లోయెస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి ఎందుకు అలా చేశారు, అలా చేయడం వల్ల వారు చాలా వీక్గా ఉంటారు తెలుసా అని చెప్తాడు. వీళ్ళు అలా డిస్కస్ చేసుకుంటున్న సమయంలోనే కిరణ్ అనే ఒక అబ్బాయి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. వెంటనే వ్యాస్ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేపిస్తాడు. కానీ స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం ఇది స్కూల్ రెప్యుటేషన్ని దెబ్బతీస్తుందని చెప్పి వెంటనే ఆ కిరణ్ అనే అబ్బాయిని సస్పెండ్ చేయమని చెప్పి ప్రిన్సిపల్కి ఆర్డర్ వేస్తుంది. దాంతో ప్రిన్సిపల్ కూడా చేసేదేమీ లేక మేనేజ్మెంట్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవుతూ వెళ్తుంది. కానీ వ్యాస్ మాత్రం దానికి ఒప్పుకోడు. తన ప్లేస్లో మన అబ్బాయి అయిన రామ్ ఉంటే మనం అలాగే చేస్తామని ఆలోచిస్తాడు. అలా ఎందుకు చేసావని వెళ్ళి తన వైఫ్ బాగీని అడగగా, నేను ప్రిన్సిపల్గా ఉండడం వల్ల మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నావు, లేదంటే ఇప్పటికే నిన్ను సస్పెండ్ చేసేవారని చెప్తుంది. దానికి వ్యాస్ కూడా చాలా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వ్యాస్ నేరుగా హాస్పిటల్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్న అబ్బాయితో మాట్లాడుతూ తనకి ఒక స్టోరీ రూపంలో చిన్న లెసన్ని చెప్తాడు. వ్యాస్ చెప్పిన క్లాస్ని విన్న ఆ అబ్బాయి మా స్కూల్లో ఎందుకు ఇలా చెప్పరు అని అంటాడు. దాంతో ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, మీరు ట్యూషన్ పెట్టండి సార్, మీ ట్యూషన్కి మా అబ్బాయిని పంపిస్తానని అంటాడు. దాంతో వ్యాస్ వాళ్ళ అబ్బాయి అయిన రామ్ కూడా, అవును డాడీ నువ్వు ట్యూషన్ పెట్టు, నాకు కూడా నువ్వు లెసన్స్ చెప్తే బాగా అర్థమవుతుందని చెప్తాడు. ఎలాగో వ్యాస్ కూడా జాయ్ఫుల్ లెర్నింగ్ రూపంలోనే పిల్లలకి లెసన్స్ చెప్దాం అనుకుంటాడు కాబట్టి ఈ పిల్లలందరి కోసం ఒక ట్యూషన్ సెంటర్ని పెడదాం అనుకుంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ అయిన రవి వాళ్ళ పాత ఇల్లుని క్లీన్ చేసి ఒక ట్యూషన్ సెంటర్గా రెడీ చేస్తారు. ఆ నెక్స్ట్ డే నుంచి వ్యాస్ పిల్లలకి జాయ్ఫుల్ లెర్నింగ్ రూపంలో లెసన్స్ చెప్తూ స్టార్ట్ చేశాడు. పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ పాడుతూ లెసన్స్ని నేర్చుకుంటూ ఉండేవారు. అయితే వారు అనుకున్నట్లుగానే వాళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ రానే వచ్చాయి. స్కూల్లో రాసిన ఎగ్జామ్స్ పిల్లల రిజల్ట్స్ బట్టి తను స్కూల్ పెట్టాలా వద్దా డిసైడ్ అవుదామని చెప్పి
వ్యాస అనుకుంటాడు. అయితే పిల్లల ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వ్యాస్ చెప్పిన జాయ్ఫుల్ లెర్నింగ్ వల్ల తను ఎవరికైతే ట్యూషన్ చెప్పాడో వాళ్ళంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. దాంతో వెంటనే పిల్లలంతా వ్యాస్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ పేరెంట్స్కి కూడా విషయాన్ని చెప్తారు. దాంతో వ్యాస్ ట్యూషన్ సెంటర్ ఫుల్గా పాపులర్ అయిపోతుంది. ముఖ్యంగా వ్యాస్ వాళ్ళ అబ్బాయి అయిన రామ్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. దాంతో వ్యాస్ వాళ్ళ వైఫ్ చాలా సిగ్గుపడుతుంది. ఎందుకంటే తను ఎప్పుడు జాయ్ఫుల్ లెర్నింగ్ అంటున్నా సరే తను ఎప్పుడు ఎంకరేజ్ చేయకుండా తిడుతూ ఉండేది కాబట్టి. నెక్స్ట్ వ్యాస్ స్కూల్ పెట్టాలనుకుంటున్న విషయం తన ఫ్రెండ్ అయిన రవితోనే ఫస్ట్ చెప్తాడు. మరొక వైపు డైరెక్టర్ ప్రిన్సిపల్తో మాట్లాడుతూ కంగ్రాచులేషన్స్ మేడం, లాస్ట్ టైం 92% కానీ ఇప్పుడు 95%కి పెంచారు అని చెప్తాడు. అండ్ దీని అంతటికీ కారణం మీ హస్బెండ్ అయిన వ్యాస్ మాత్రమే. అందుకే అతన్ని ఇప్పుడు తిరిగి స్కూల్లోకి తీసుకుందాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన స్కూల్లో ఉంటే మన స్కూల్ రెప్యుటేషన్ బాగా పెరుగుతుంది. సో మీరే ఎలా అయినా మాట్లాడి అతన్ని తిరిగి మన స్కూల్లో జాయిన్ అయ్యేలా చేయండి అని అంటాడు. దానికి ఆ ప్రిన్సిపల్ మేడం ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వ్యాస్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వ్యాస్కి క్యాన్సర్ ఉందని చెప్తాడు. తన రిపోర్ట్స్ని కూడా తీసుకొచ్చి చూపిస్తాడు. అంతేకాదు వ్యాస్ ఎన్ని రోజులు బ్రతుకుతాడో కూడా చెప్పలేమని కూడా అంటాడు. వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో వ్యాస్ తను నమ్ముకుని ఉన్న తన ఫ్యామిలీ ఇంకా తన స్టూడెంట్స్ అంతా ఏమైపోతారో అని చాలా దిగులుగా ఉంటాడు. లాస్ట్కి రియలైజ్ అయ్యి జరగాల్సింది ఎలా అయినా జరుగుతుంది, దానికోసం మన పనులు ఆపుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి తిరిగి తన స్కూల్ అడ్మిషన్స్ని స్టార్ట్ చేస్తూ జాయ్ఫుల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళాడు. తన వైఫ్కి ఇంకా వాళ్ళ బాబుకి ఈ విషయం కనుక తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక చాలా బాధపడుతూ తన బాధను లోపలే దాచుకుంటూ ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉంచేస్తాడు. నెక్స్ట్ సీన్లో వ్యాస్ పెట్టబోతున్న స్కూల్ కోసం అడ్మిషన్స్ని తీసుకుంటున్న సమయంలో వ్యాస్ వాళ్ళ వైఫ్ అక్కడికి వచ్చి నీకేం చేస్తున్నావో అర్థమవుతుందా, నేను ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండగా నువ్వు వేరే స్కూల్లో పెట్టి అడ్మిషన్స్ తీసుకోవడం ఏంటి, ఇప్పుడు కానీ నువ్వు అడ్మిషన్స్ని ఆపి మా స్కూల్కి టీచర్గా వస్తావా రావా అని అంటుంది. దానికి వ్యాస్ రానని చెప్పేయడంతో వెంటనే రామ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే బాగా వాళ్ళ స్కూల్లో ఉండే డైరెక్టర్తో మాట్లాడుతూ మన స్కూల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని కొంచెం మార్చాలని అంటుంది. దానికి డైరెక్టర్ తన మీద ఫైర్ అవుతూ మా తాతల కాలం నాటి నుంచి ఇదే స్కూల్ని రన్ చేస్తున్నాం, ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్తో ఎవరో వచ్చి ఇప్పుడు చెప్తే మార్చేయాలని తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో తనకి కోపం వచ్చి జాబ్ని రిజైన్ చేసి ఇంటికి వచ్చేస్తుంది. అలా తిరిగి వచ్చేసిన బాగి వ్యాస్ని కలిసి తనకి సారీ చెప్తుంది. దాంతో వ్యాస్ కూడా తన సారీని యాక్సెప్ట్ చేసి తన స్కూల్కి ప్రిన్సిపల్గా పెట్టుకుంటాడు. అంతేకాదు వ్యాస్ జాయ్ఫుల్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక బుక్ని కూడా పిల్లల కోసం రాస్తాడు. ఆ బుక్ని తన వైఫ్ అయిన బాగీకి చూపించి ఇది ఎలా అయినా సరే మన కరికులంలో యాడ్ చేయించాలి, వెంటనే మనం ఎడ్యుకేషనల్ మినిస్టర్తో మాట్లాడాలని అంటాడు. మరొక వైపు క్యాన్సర్తో బాధపడుతున్న వ్యాస్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ బాగీకి మొత్తం విషయం తెలుస్తుంది. కానీ తను చాలా ధైర్యంగా ఉంటుంది. కానీ వాళ్ళ అబ్బాయి అయిన వ్యాస్ మాత్రం ఫుడ్ తినకుండా వాళ్ళ నాన్న కావాలని చెప్పి ఏడుస్తూ ఇంట్లో ఉండేవాడు. దాంతో బాగీకి అంత చిన్న బాబుకి విషయం ఎలా చెప్పాలో తెలియక చాలా బాధపడుతూ ఉండేది. తర్వాత వ్యాస్ రామ్ దగ్గరికి వచ్చి రామ్తో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో కొన్ని రోజులు హ్యాపీగా గడిపాడు. అలా కొన్ని రోజులు గడిచాక తిరిగి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బాగీ వ్యాస్తో వ్యాస్ రాసిన బుక్ గురించి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం గురించి గుర్తు చేయగా ఇద్దరు వెళ్ళి మినిస్టర్తో మాట్లాడతారు. మినిస్టర్కి వీళ్ళ కాన్సెప్ట్ బాగా నచ్చి రేపు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు కొంచెం స్క్రిప్ట్ని రెడీ చేసుకుని అక్కడ నాకు ప్రజెంటేషన్ ఇవ్వండి, నాకు కనుక ఆ కాన్సెప్ట్ నచ్చితే ఖచ్చితంగా నేను అప్రూవ్ ఇస్తానని చెప్తాడు. ఈ విషయానికి వ్యాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ ప్రజెంటేషన్ నేను ఇవ్వను, మన అబ్బాయి అయిన రామ్తో ఇప్పిస్తానని బాగీతో చెప్తాడు. కానీ బాగీ తనకి స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, స్టేజ్ మీద సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతే నువ్వు ఇంత కష్టపడి రాసిన ఈ బుక్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని అంటుంది. కానీ తన అబ్బాయి మీద తనకున్న నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ రామ్ మీ నాన్న కోసం నువ్వేమైనా చేస్తావా అంటే ఏం చెప్పినా చేస్తానని అంటాడు. అయితే రేపు స్టేజ్ మీదకి వెళ్ళి ఈ బుక్ కోసం ప్రజెంటేషన్ ఇవ్వు అని అంటాడు. దానికి రామ్ కొంచెం డౌట్గా నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది కదా, మీకు అది తెలుసు కదా, నేను కానీ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతే అని అంటాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం నువ్వు ప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే మీ నాన్న నీ దగ్గర ఉంటే భయం నీ దగ్గర ఉండదు, భయం నీతో ఉంటే మీ నాన్న నీతో ఉండడని అంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్కే వ్యాస్ కొంచెం క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళి హాస్పిటలైజ్ అవుతాడు. అయినా సరే రామ్
తన ప్రజెంటేషన్ని వెళ్ళి స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తాడు. తను చెప్పిన స్టోరీ ఆ ఎడ్యుకేషనల్ మినిస్టర్కి చాలా బాగా నచ్చుతుంది. ఆ స్టోరీలో వ్యాస్ ఇంకెప్పటికీ రామ్ దగ్గరికి తిరిగి రాడని, ఇంకా రామ్ తన పనులు తానే చేసుకోవాలని, తన చుట్టూ ఉన్న వాళ్ళని తానే మేనేజ్ చేసుకోవాలని రాసి ఉంటాడు. దాంతో రామ్కి విషయం అర్థమయ్యి ఆ ప్రజెంటేషన్ అయిపోగానే అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. ఆఖరికి వ్యాస్ అనుకున్నట్లుగానే ఎడ్యుకేషనల్ మినిస్టర్ తన బుక్ని పబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. మూవీ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే చదివేటప్పుడు బట్టి పట్టడం మానేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవాలి. అలా అయితేనే మనకి బట్టి పట్టే విధానం నుంచి బయటకు వస్తాం అండ్ చదివింది కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.